చూస్తూ ఉంటాం కదా అండి. ప్రోడక్ట్ ఏదైతే రిలీజ్ చేశారో అది ప్రజలందరికీ చేర్చబడి దాన్ని కొనుగోలు అవ్వడం కోసం ఆ ప్రోడక్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ ప్రదర్శన అనేక రీతుల్లో చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. మనం ప్రతిరోజు వాడే టూత్పేస్ట్ని చూస్తే ఒక్కొక్క టూత్పేస్ట్లో ఒక్కొక్క కంపెనీని బట్టి దానిలో ఉండేటువంటి వాడు చెప్తా ఉంటాడు. ఈ టూత్పేస్ట్ కనుక మీరు వాడితే మీ పళ్ళని స్ట్రాంగ్గా ఉంచుతాయి, తెల్లగా ఉంచుతాయి, షైనింగ్ వచ్చేలా చేస్తాయి, మీ చిగుళ్ళు పగిలిపోకుండా రక్తం కారకుండా దృఢంగా ఉంటాయి అని ఆ టూత్పేస్ట్ గురించి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. అంటే పదార్థం ఒకటే, దాని గుణగణాలు రకాలుగా ఉంటాయి. పదార్థం ఒకటే, అది పళ్ళని రక్షిస్తూ ఉంది, చిగుల్ని రక్షిస్తూ ఉంది, ఇంకా మన పళ్ళు పాడవకుండా అంటే పళ్ళు పురుగులు పట్టకుండా అది బాగు చేయగలదు అనేటువంటి విధానంలో దాని గురించి మనం చూస్తూ ఉంటాం. దానిని బట్టి మనం వాడుతూ ఉన్నాం. అట్టి రీతిగానే ప్రియమిత్రులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అది మన ఇంట్లో ఉంటే మన ప్రయోజనకరంగా ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. అట్టి రీతిగానే ఈరోజు దేవుడు ఒక వృక్షం గురించి మాట్లాడబోతా ఉన్నాడు. అది కూడానంట మనం కలిగి ఉంటే దాని ద్వారా మనకి ప్రయోజనకరము అనేది ఉన్నది అని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయము 14వ వచనం. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలోనికి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు? పుత్రదాత వృక్ష ఫలముల లేకపోతే ఆ పండ్లను తీసుకొని వచ్చి తన తల్లికు ఇచ్చాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి ఆ వాక్యం ఏంటి అంటే పుత్రదాత వృక్ష పండ్లు గురించి ఏంటి. అనేక రకాలుగా విన్నాం, రకరకాలైన పండ్లు మనం తింటూ ఉంటాం, వింటూ ఉన్నాం పేర్ల గురించి. కానీ ఈ పేరుని చూడండి, పుత్రదాత వృక్ష పండ్లు ఎప్పుడైనా విన్నామా? ఎన్నడూ కూడా మనం వినలేనటువంటి మాట ఇది. ప్రియమిత్రులు, ఒకవేళ బైబిల్ చదివితే మీకు దాని గురించి ఎప్పుడైనా మీకు తగిలి ఉండవచ్చు, కానీ ఎప్పుడు దీని గురించి ఆలోచన చేసి మనం ఉండలేదు ప్రియమిత్రుడా. అయితే దీని గురించి మనం తెలుసుకుంటే ఈ పుత్రదాత వృక్ష పండ్లు లేకపోతే ఆ వృక్షం గురించి ఆలోచన చేస్తే దీని పేరు ఆ పుత్రదాత వృక్షము అనగా దాని అర్థం ఏమని ఇస్తుంది అంటే శాశ్వతమైన అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. శాశ్వతమైనది అని. ఇది ఎక్కువగా మన ప్రాంతంలో ఉండేటువంటి వృక్షం కాదు, మొలిచే మొక్క కాదు ప్రియమిత్రులారా. మధ్యధర ప్రాంతాలు, యూరప్, ఇంకా చెప్పాలంటే ఉత్తర అమెరికా, కెనడా అటువంటి ప్రాంతాల్లో పూర్వ దినాల్లో ఎక్కువగా ఈ యొక్క వృక్షం అనేది మొలిచేది. ఎక్కువగా అక్కడ ప్రాంతాల్లో ఇది దొరుకుతూ ఉండేది. దీన్ని ఇది చూస్తే ఇది ఎలా ఉంటుందంటే దీని మొక్క వృక్షం అంటున్నాం కానీ ఇది పైకి దీని చెప్పాలంటే దీని యొక్క కాండాల కన్నానంట వేరు అనేది చాలా పెద్దదిగా ఉంటుందంట. మొక్క అయితే చిన్నగా ఉంటుంది, చిన్న సైజులో ఎదుగుతుంది, కానీ భూమి లోపల దాని వేరు మాత్రం చాలా పెద్దగా, ఇంచుమించుగా చెప్పాలంటే ఒక మనిషి రూపం ఎలాగైతే ఉంటుందో మనిషి పోలిక, ఆ మొక్కను చూడగానే ఒకలాంటి మనిషి రూపం అందులో కనబడే విధంగా ఆ వేరు అనేది దాని
చెప్పాలంటే దాని యొక్క ముఖ కవలికలు అంటాం కదా, అటువంటి విధంగా ఆ వేరు మనిషి రూపాన్ని కలిగి ఉంటుందంట. దీని పువ్వులు పర్పుల్ కలర్లో, అంటే ఏమంటాం, వంగపూ రంగు అంటాం కదా, కొంచెం లైట్ కలర్లో, ఆ కలర్లో ఉంటాయి. దాని కాయలు కూడా, కాయలు అనేటువంటివి టమాటా సైజులో ఉండి ఎల్లో కలర్లో తినడానికి వీలు పడే కాయలే అన్నమాట. ఆ కాయలు టమాటా సైజులో ఉండి ఎల్లో కలర్లో అవి ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. ఇది దీని ద్వారా, ఈ యొక్క వృక్షం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. పూర్వదినాల్లో దీన్ని ఎక్కువగా చెప్పాలంటే మంత్ర విద్యను అభ్యసించిన వారు అంట దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారంట. ఇంకా చెప్పాలంటే మనం ఆయుర్వేద మందు వాడతాం కదా, ఆయుర్వేదం అంతా కూడా దేనితోటి తయారవుతుంది ఆ మందు? ఎక్కువగా చెట్ల ద్వారానే కదా ఆయుర్వేద మందు తయారవుతుంది. అలాగే ఈ యొక్క మొక్కని కూడా ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించేవారు అన్నమాట. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ సోది చెప్తుంది అనుకుంటున్నారా ఏంటి? దీని ద్వారా దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏంటి, నేను మాకు అంత అంత ఎక్కువ స్టేటస్ అనేది లేదు, కానీ ఏదో నాకు తెలిసినంత మట్టుకు ఈ వృక్షం మీకు తెలియజేయాలని చెప్పి కొంచెం ఆశీర్వాదం గారి సహాయంతో అండి ఇదిగో ఈ పుత్రదాత వృక్షం అనేది మీకు కనిపించాలి. చెప్పాను కదా, దాని వేరు ఇలా ఉంటుంది, మనిషి ఆకారంలో భూమిలో ఉంటుంది. ఈ ఆకులు భూమికి కొంచెం చిన్న ఎత్తులోనే పెరుగుతుంది. దాని పండ్లు కూడా ఎల్లో కలర్లో ఉంటాయంట. కాకపోతే ఇక్కడ మనకి పర్పుల్ కలర్లో కొంచెం కలర్ ప్రింట్ కదండి, తేడా వచ్చింది అండి. ఇది మీకు ఒక అవగాహన చూపిద్దామని చెప్పి నేను తీయించాను. ఇదంతా కూడా ఇంకా ఉన్నాయి. దీని పిక్చర్లు చూస్తే చాలా నిజంగా దాన్ని చూస్తూ ఉంటుంటే మనిషే చూసినట్టుగా ఉంది దాని వేర్లు. ప్రియమైన బిడ్డలారా, దీనిలోనంట చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. అయితే మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ మాటలు అన్నీ చెప్తున్నామనంటే ఒకటి ఆలోచన చేద్దాం. దేవుడండి పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా లిఖించాడంటే ఒక జంతువు గురించి కానీ, పక్షుల గురించి కానీ, కూరగాయ మొక్క గురించి కానీ, ఆకుకూర మొక్క గురించి కానీ, జీవుల గురించి కానీ, వృక్షాల గురించి కానీ ఆయన రాయించాడు అంటే దానిలో ఏదో గూఢార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని ద్వారా మనం నేర్చుకోవాలి, ఒక పాఠం నేర్చుకోవాలని చెప్పి దేవుడు ప్రతీదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆయన వ్రాయిస్తాడు. ఆయన రాయించాడు అని అంటే దానికి ఖచ్చితంగా అది మన జీవితాలకి అన్వయించుకోవాలి. ఖచ్చితంగా అది మన జీవితాల్లోకి మనము అవలంబించుకోవాలనేటువంటి ఉద్దేశం మనం గ్రహించాలి ప్రియమైన బిడ్డలారా. దీనిలో గుణలక్షణాలు, ఈ మొక్క ద్వారా దేవుడు మనకు ఏ పాఠాన్ని నేర్పించబోతున్నాడు, పుత్రదాత వృక్షం గురించి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఏం నేర్పించబోతున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది పుత్రదాత వృక్షము అనేది ప్రియమైన బిడ్డ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ పుత్రదాత వృక్షం అనేది సాదృశ్యం ఉంది. కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వృక్షంలో కొన్ని గుణలక్షణాలు, దీనికి ఉండేటువంటి గుణలక్షణాలు యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు. అందుకనే ఈ వృక్షము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మొదటిగా ఈ యొక్క వృక్షము, పుత్రదాత వృక్షము ఏం చేస్తుంది, దాని గుణం ఏంటయా అనేది మనం ఆలోచన చేస్తే, ఈ పుత్రదాత వృక్షం అనేది
సంతానాన్ని కలిగించేదిగా ఉంది, అనగా సంతానము ఇచ్చేటువంటి చెట్టు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆదికాండం 30 వచనంలో చదువుకున్నాం ఏమని? గోధుమల పంట కాలంలో రూబేను పొలంలోకి వెళ్ళి తన తల్లి కోసం ఏం తెచ్చాడు? కొన్ని పుత్రదాత వృక్ష పండ్లను తెచ్చి తన తల్లికి ఇస్తా ఉంటుంటే అక్కడికి ఎవరు వెళ్ళారు? రాహేలు అక్కడికి వెళ్ళి లేయాని అడుగుతుంది, నీకు నీ కొడుకు తెచ్చినటువంటి ఆ పండ్లు, పుత్రదాత వృక్ష పండ్లు ఉన్నాయి కదా, అవి నాకు కొన్ని ఇవ్వు అని అడుగుతున్నాం. కారణం ఎందుకు అడిగింది ఆమె అని ఆలోచన చేస్తే, లేయా విషయంలో చూడండి, లేయా యాకోబును చేసుకున్న తర్వాత యాకోబు లేయా కన్నా రాహేల్ను ఎక్కువగా ప్రేమించాడు. రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ని ఇచ్చి వివాహం చేయని తన మామను అడిగితే రాత్రికాల సమయంలో ఆయన లేయాని ఇచ్చి చేసేసి ఆయన పెద్దదానికి అవ్వకుండా చిన్నదానికి చేయడం న్యాయం కాదు అని చెప్పి లేయాను యాకోబు దగ్గరకు పంపిస్తాడు. మామ, ఇది నీకు న్యాయంగా ఉందా? నాకు రాహేల్ అంటే ఇష్టం కదా, నాకు లేయాని ఇచ్చి పెళ్లి చేసావంటే, నీకు రాహేలు కావాలంటే మళ్ళొక 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి అంటే రాహేలు అంతా ఇష్టము యాకోబుకి. అయితే ఎంత ఇష్టపడినా కానీ ప్రియమైన బిడ్డలారా, రాహేలుకి పిల్లలు లేరు, ఇలా లేయాకు మాత్రం పిల్లలు పుడతానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు పుడతానే ఉన్నారు, రాహేలుకి పిల్లలు లేరు. అయితే ఈ లేయాను ఈ పుత్రదాత వృక్ష పండ్లు ఎందుకు అడిగింది అని అంటే, ప్రియమైన బిడ్డ, ఈ యొక్క వృక్షంలో లేదా ఈ పండ్లలో ఉండేటువంటి గుణము ఏంటి అని అంటే సంతానాన్ని కలిగించేది అని అంటున్నాను. పేరులోనే ఉంది చూసారా, పుత్రదాత పండ్లు. పుత్ర అంటే పుత్రుడు, కుమారులు, దాత ఇచ్చేవాడు అంటే కుమారుల్ని ఇచ్చే పండ్లు అని ఆ పేరులోనే ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఇంకా చెప్పాలంటే, ఈ యొక్క వృక్షంలోనంట లేకపోతే ఈ పండ్లలోనంట ఒక రసాయన పదార్థం ఉంది. ఏంటంటే ఆల్కలైడ్ ఫెర్టిలిటీస్ అని. ఆల్కలైడ్ ఫెర్టిలిటీస్ సంతాన ఉత్పత్తిని కలిగించేటువంటి రసాయన పదార్థం అంట ఈ యొక్క వృక్షము కలిగి ఉన్నదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రసాయన పదార్థం అంటే సంతాన ఉత్పత్తిని, అంటే ఇంకా చెప్పాలంటే స్త్రీ యొక్క గర్భాశయంలో ఏవైనా వ్యాధులు ఉన్నా కానీ, ఒకవేళ గర్భం రాక ఉండేటువంటి సమస్యతో బాధపడుతున్నా కానీ ఈ యొక్క పండ్లు తీసుకుంటేనంట ఆ వ్యాధి, గర్భానికి సంబంధించినటువంటి ఆ యొక్క మలినం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పండ్లు తుడిచిపెట్టి సంతానము కలుగుతూ ఉంది అనేటువంటి నమ్మకం ఆ దినాల్లో వారికి ఉంటా ఉండేది. ఇది తింటే ఖచ్చితంగా బిడ్డలు లేని వారు బిడ్డలు అంటే సంతానం ఖచ్చితంగా పొందుకుంటాము అనేటువంటి ఆ దృఢ నమ్మకము వారు కలిగి ఉండేవారు. అందుకనే ప్రియమైన బిడ్డలారా, రాహేలు ప్రియమైన బిడ్డ లేయా దగ్గరకు వెళ్ళి అడుగుతుంది, ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు, నాకైతే పిల్లలు లేరు, కాబట్టి నీ కొడుకు తెచ్చాడు కదా, దానిని ఆ పండ్లలో నాకు కొన్ని ఇవ్వు అని రాహేలు లేయాను అడుగుతోంది. ఎందుకనంటే దానిలో ఉండేటువంటి రసాయన పదార్థము ద్వారా సంతాన ఉత్పత్తిని కలిగించేటువంటి ఆ రసాయన పదార్థం, ఆ పండ్లను నేను తీసుకుంటే నేను కూడా పిల్లల్ని కంటాను అనేటువంటి ఉద్దేశం కలిగి ఆమె ఆ పండ్లను అడిగినట్టుగా మనకు తెలియజేయబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, అయితే చూద్దాం, సైంటిఫిక్ పరంగా అయితే అది ఖచ్చితంగా దానిలో ఉండేటువంటి రసాయనం ద్వారా, ఆ పదార్థం ద్వారా బిడ్డలు కనవచ్చు అనేది తెలుస్తూ ఉంది. అయితే నిజంగా ఆలోచన చేస్తే, ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఈ పుత్రదాత వృక్షము సంతానాన్ని కలిగించేదిగా ఉంది సైంటిఫిక్ పరంగా. అయితే ఆత్మీయ పరంగా మనం ఆలోచన చేస్తే ఈ వృక్షము యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఎలాగునా అనేది మనం ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డ, ఇది ఎలాగైతే సంతానాన్ని ఇచ్చేదిగా ఉందో దేవుడు కూడా వాక్యంలో తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 127:3 వాక్యం సెలవిస్తోంది, దేవుడు కూడా ఏమిచ్చేవాడు? సంతానం ఇచ్చేవాడు. ఏంటంటే అది ఎప్పుడు చదివేది, నోటికి వచ్చేయాలా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. 113:9 ఉంటుంది చివరి మాట. 113:9 ఆయన
సంతులేని దానిని ఇల్లాలుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ బిడ్డలు లేరు లేకపోతే పిల్లలు లేరని ఒకవేళ మనం ఏదైనా బాధపడినా కానీ, ఎన్ని సైంటిఫిక్గా పరంగా ఎన్ని వైద్య వృత్తి పరంగా ఎన్ని చేసినా కానీ దానిని ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. దేవుడు ఇస్తేనే తప్ప అది మనుషుని వల్ల సాధ్యం అనేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేతును అన్నాడు ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, కుమారులను ఇస్తాను, కుమార్తెలను ఆయన ఇచ్చే దేవుడు, సంతానాన్ని ఇచ్చేవాడు మన యొక్క దేవుడు, మన యొక్క ప్రభు అయిన క్రీస్తు వారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈనాడు ఈ యొక్క సంతానం లేక అనేక మంది అనేక చోట్లకు తిరుగుతూ ఉన్నారు. సంతానం కోసం ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతూ ఉండి ఎంతో డబ్బును వెచ్చిస్తూ ఉన్నారు. అయితే మన యొక్క క్రైస్తవ విశ్వాసులైతే ఒక సంఘంలో ప్రార్థన సరిపోదు, సంతానం కావాలంటే మరొక సంఘానికి సంతానం కలగాలని ఆ సంఘం ఈ సంఘం ఆ శాల ఈ శాల అక్కడికి ఎక్కడికి తిరుగుతానే ఉంటా ఉన్నారు. అయినా మనం ఎన్ని తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఎవరి దృష్టిలో ఉండాలి? దేవుని దృష్టి మన మీద పడినప్పుడు ఆయన కనికరమ చొప్పున మనము ఆ సంతానాన్ని పొందుకుంటాం. కానీ నాడు ఒక దానిలో స్థిరమైనటువంటి జీవితం, స్థిరమైన నమ్మకం ఒక సంఘంలో ఎవరికి లేదు. అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారంట, అక్కడికి వెళ్తే జబ్బులు తగ్గుతాయంట, అక్కడికి వెళ్తే బాగుపడతారంట, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందంట అనేటువంటి విధానంలోనే ఉంటా ఉన్నారు తప్పితే నిజంగా ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా దృష్టి ఉంచి ఆ నమ్మకాన్ని కలిగి ఎవరు కూడా జీవన చెయ్యట్లేదు. ప్రియదేవుని బిడ్డ, అయితే ఇక్కడ ఆలోచన చేయండి. దేవుడు కూడా ఈ పుత్రదాత వృక్షం ఎలా అయితే సంతానం ఇచ్చేదిగా ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంతానాన్ని బిడ్డల్ని ఆయన ఇచ్చే దేవుడు. మనం అనుకోవచ్చు, నాకు ఇంకెందుకు బిడ్డలు ఇచ్చేసాడుగా దేవుడు, ఇంకా చాలు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు శరీర సంబంధ రీతిలో దేవుని యొక్క వాక్యము మనతో ఎప్పుడు కూడా మాట్లాడదు. ఆత్మీయమైనటువంటి జీవితం కోసమే దేవుని యొక్క వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ప్రియదేవుని బిడ్డ సంతానం ఇచ్చేవాడు. రాహేలు ఎలాగైతే ఆ పండ్లు కొని నాకు ఇవ్వు అని ఎలాగైతే అడిగిందో, ప్రియదేవుని బిడ్డ ఈ యొక్క మధ్యాహ్న వేళ దేవా, పుత్రదాత పండ్లైనటువంటి నిన్ను నేను కలిగి ఉండాలి, నీవు నాకు సంతానం ఇవ్వాలి, నాకు బిడ్డలను ఇవ్వాలి. ఏ బిడ్డలు? శారీరక సంబంధమైన బిడ్డలు కాదు, ఆత్మీయపరమైనటువంటి బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు ప్రతి క్రైస్తవ విశ్వాసి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిసం తీసుకున్నామని సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రియదేవుని బిడ్డ అడగాలి, పుత్రదాత వృక్ష పండ్లైనటువంటి యేసయ్యా, నీవు నాకు కావాలి, ఆ పండు నేను తినాలి. కారణం, నిన్ను కలిగి ఉంటే నేను బిడ్డల్ని కంటాను, ఆత్మీయమైన బిడ్డల్ని. మన మొక్కలమే మాత్రమే కాదు రక్షణ పొందేది, మన మొక్కలు మాత్రమే కాదు రక్షించబడి దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధన చేసేది. మనతో పాటు రక్షించబడిన మనతో పాటు మన కుటుంబం అంతా కూడా, మన ఇరుగు పొరుగు అంతా కూడా దేవునిలో నడిపింపబడే విధానంలో మనము ఏం చేయాలా? బిడ్డల్ని కనాలి. బిడ్డల కోసం ప్రసవ వేదన పడాలి. తల్లి ఆ క్షణంలో 9 మాసాలు మోసి ఆ బిడ్డని కంటున్న ఎంత ప్రసవ వేదన పడుతూ ఉండి కానీ ఆ బిడ్డ చూసుకున్న తర్వాత ఎంత సంతోషం పొందుతుందో అట్టి రీతిగానే ప్రియదేవుని బిడ్డ మనం కూడా మన భర్త మారట్లేదా, ఆ భర్త మారు మనసు రక్షణ కోసం ప్రియదేవుని బిడ్డ కన్నీరు కార్చాల, ప్రసవ వేదన పడే విధంగా ఉండాలి. బిడ్డల్లో మారు మనస్సు లేదా, బిడ్డలో రక్షణార్థమై మనం కన్నీరు కార్చాలా. కఠినమైనటువంటి ఆ బాధ దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టే విధంగా మనము ఉండాలి. ఏది మన విశ్వాస జీవితం? ఏది మన రక్షణ అనుభవానికి సాక్ష్యం? ఏది మనతో పాటు మనకు వచ్చినటువంటి మన బిడ్డలేరి? ఒకసారి ఆలోచన చేయండి.
ఎంతకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని విని ఇట్టి రీతిగానే ఈ విధంగానే మనం జీవిస్తామా? ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డ. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు మనందరినీ అడుగుతాడు, ఏది నీ ద్వారా నీవెంతమందిని నా దగ్గరకు నడిపించావు? దేవుని దగ్గరకు నీవెంతమందిని నడిపించావు? నీ భర్తను తీసుకొచ్చావా? నీ బిడ్డల్ని తీసుకుని వచ్చావా అని దేవుడు అడుగుతూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, మధ్యాహ్న వేళ సంతానమిచ్చే వృక్షపండు, పుత్రదాత వృక్షపండు అని తెలియజేస్తున్నట్టుగా ప్రియదేవుని బిడ్డలారా, యేసును కలిగినటువంటి మనము, యేసును కలిగిన మనము ప్రియదేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభు బిడ్డని సాక్ష్యం ఇస్తున్న నీవు, నేను, మనమైన అందరం కూడా ప్రియదేవుని బిడ్డలారా బిడ్డల్ని కనాలి. ఎవరో ఒకరిని, తెలియనటువంటి వారికి దేవుని గురించినటువంటి రక్షణ సునాదాన్ని వినిపించే వారంగా మనము ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. దేవుని గురించిన మాటలు వారికి తెలియజేసే వారంగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆత్మీయమైనటువంటి బిడ్డల్ని మనం కనాలి. మనం అందరం కూడా ఎవరంగా ఉన్నా గొర్రెలు అంటున్నారు. గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి ఏం చెప్తే, ఎలా దారిలో నడిస్తే ఆ మార్గం గుండగానే గొర్రెలు ఆయనను వెంట వెళుతూ ఉంటాయి. అయితే ప్రియదేవుని బిడ్డ, కాపరి నడిపించే మార్గంలో నడుస్తూ ఉంటాయి, కానీ పిల్లల్ని ఎవరికంటారు? పిల్లల్ని ఎవరికంటారు? కాపరిని వెంబడిస్తున్నా విన్నారా? గొర్రెల్ని ఎవరు వెంట వెళ్తాయి? గొర్రెలు కాపరి వెంట వెళ్తాయి. కాపరిని వెంబడిస్తున్నటువంటి గొర్రెలు ఏం చేస్తూ ఉంటున్నాయి? పిల్లల్ని కంటా ఉన్నాయి. దేవుడు అంటున్నారు, మీరు నా గొర్రెలు అంటున్నారు. కాపరి మనల్ని దేవుని యొక్క వాక్యంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గొర్రెలు అంటున్నారు మనల్ని. మనం ఏం చేయాలా? మనము పిల్లల్ని కనాలి. అనగా దేవుని వైపుకు ఆత్మీయ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధంలో రక్షణ లేనటువంటి వారికి రక్షణ మార్గాన్ని చూపించి దేవుని సన్నిధికి నడిపించాలి. అడుగుతాం, ఏది నీ పిల్లలు, ఏది మీ భర్త అంటే, ఏమో రావట్లేదు, మీరే చెప్పండి, మీరే అనండి, మీరే అడగండి. నువ్వు చేసేదేంటి? ప్రియదేవుని బిడ్డ, ఆలోచన చేయండి. రక్షణ పొందుకున్నాడు సాక్ష్యంగా ప్రసవ వేదన పడితే ఖచ్చితంగా నీ భర్తలను, నీ బిడ్డలను, నువ్వు ఎవరినైతే గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారిలో ఖచ్చితంగా మార్పు అనేది కలుగుతుంది. ఎంతోమంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు లేవనెత్తి రక్షించాడే. అవసరం తీరిపోయింది, దేవుడు అవసరం లేదు. ఆ విధంగా అయిపోయింది మన యొక్క విశ్వాస జీవితం. ప్రియదేవుని బిడ్డ, అక్షుణ్ణంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న వేళ పుత్రదాత వృక్ష పండ్లైనటువంటి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తును మనము కలిగి రక్షణ లేని వారిని దేవుని మార్గంలోకి నడిపించే వారంగా, ఆత్మీయమైనటువంటి బిడ్డలను కనే వారంగా మనం అందరం కూడా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా ప్రియదేవుని బిడ్డ, ఈ వృక్షంలో ఉండేటువంటి గుణలక్షణము యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. గీతముల గ్రంథం చూస్తే, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పుత్రదాత వృక్షము సువాసననిచ్చే వృక్షంగా ఉన్నది. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చేదిగా ఉంది. 7వ అధ్యాయం పరమగీతములు 13వ వచనం కనుక మనం చూస్తే, 13వ వచనంలో పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. పుత్రదాత వృక్షము ఏమిస్తుందంట? సువాసన ఇచ్చుచున్నది. అంటే దీని దగ్గర, ఈ వృక్షం దగ్గర మంచి వాసన అనేది వస్తూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూడండి, సాధారణంగా ఎక్కడైనా కూడా మనం మంచి వాసన ఉండేటువంటి చోట ఉంటామా? దుర్గంధం వచ్చేటువంటి చోట ఎక్కువసేపు ఉంటామా? మంచి సువాసన వెదజల్లేటువంటి, ఎక్కడైతే సువాసన వెదజల్లుతుందో అక్కడ మనం చాలా ఆస్వాదిస్తూ ఉంటాం, ఎక్కువ సమయాన్ని కూడా మనం గడుపుతూ ఉంటాం ప్రియదేవుని బిడ్డలారా. అయితే దీని పండ్లు కావచ్చు, దీని యొక్క
పువ్వులు కావచ్చు అండి ప్రియదేని బిడ్డ, మంచి సువాసన ఇస్తూ ఉంటాయంట. మంచి సువాసన ఇస్తూ ఉంటాయి. మంచి సువాసన ఇస్తూ ఉంటే దాని దగ్గర మనం ఏమవుతాం? ఆకర్షితులు అవుతాం కదా. ఆకర్షణ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఎక్కడో రూమ్లో స్ప్రే కొడతా ఉంటే అది మంచి వాసన అయితే ఏమవుతుంది? రూమ్ అంతా, ఇల్లంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. చెప్పకూడదు కానీ ఈరోజు రిక్కి బాబు సండే స్కూల్లో మరి ఇంటికి వచ్చాక అంటాడు కదా, మేము ప్రతి సండే కూడా నాన్ వెజ్ వండాం, ఎందుకంటే టైం సరిపోదు కదా అని. కానీ ఈరోజు అమ్మ ఫిష్ కర్రీ వండారండి. ఫిష్ కర్రీ వండితే రిక్కి వచ్చి అంటాడు కదా, బైబిల్ లోపల పెడుతూ, అమ్మ ఈరోజు ఫిష్ కర్రీ వాసన సండే స్కూల్లోకి వచ్చేసింది అని చెప్పి అండి. ఎందుకు మాట చెప్తున్నా అంటే వాసన, మంచి వాసన, దుర్వాసన అనేది మనం పసిగడతా ఉంటాం. కొన్ని వాసనలు మనల్ని ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా. మనం వండుకున్న బిర్యానీ వాసన మనకి రాదు, పక్కింటోళ్ళు వండుకున్న బిర్యానీ వాసన నిజంగా ఖచ్చితంగా మన ఇంట్లో నిజంగా వండినప్పుడు తినబుద్దామదు. అక్కడ పక్కన వండుతూ ఉంటారు చూడ, అబ్బా ఆ బిర్యానీ వాసన అప్పుడు తింటే చాలా బాగుంటాయి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. అయితే ఎందుకు మాట చెప్తున్నా అంటే సువాసనలు అనేవి, మంచి వాసన అంటే మనల్ని ఆకర్షణ చేస్తూ ఉంటాయి. ఓ చిన్న పిల్లాడు కూడా తల్లిని ఏదో చేయమన్నాడంట. స్కూల్ నుంచి వచ్చేది వెంటనే నాకు ఏదో చేసి పెట్టు అంటే తల్లి గమ్మని మర్చిపోయింది చేయడం. అయితే తల్లి మీద కోపగించుకొని ముఖం మార్చుకొని మంచం మీద కూర్చున్నాడు. తల్లి సర్ది పెట్టడానికి, అదే పిల్లోని కొంచెం ముద్దాడడానికి, లాలించడానికి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మొహం తిప్పుకున్నాడు. నువ్వు మొహం తిప్పుకున్నావు కదా, అయితే లేచి వెళ్ళిపోతా ఉంది. అయితే కొడుక అంటున్నాడు, రా 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 రా, ఎక్కడ కూర్చోమంటున్నాడు? పక్కన కూర్చో. కారణం ఏంటి? తల్లి బట్టలు ఏ వాసన వస్తాయంట? కంఫర్ట్ వాసన వస్తున్నాయంట. కంఫర్ట్ వేసుకుంటే సువాసన, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చోవాలా. ప్రియదేవుని మంచి వాసన మనల్ని ఆకర్షణ చేస్తూ ఉంటుంది. ప్రియదేవుని క్రీస్తును కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, పౌలు భక్తుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేని స్తోత్రం కలుగునుగాక. నశించు వారికి, రక్షింపబడిన వారి పట్లను ఎలా ఉన్నాము మేమంటున్నాడు? క్రీస్తు సువాసన అయి ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియదేని బిడ్డలారా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏ వాసన రావాలా? కంఫర్ట్ వాసన రావాలా? లేకపోతే సాఫ్టా ఏదో వస్తుంది కదా, అలాంటి వాసన రావాలి. అది లోక సంబంధం. ఆత్మీయంగా మనం చూస్తే ప్రియదేని మీద మన యొద్ద నుండి క్రీస్తు అనే పరిమళ సువాసన మన యొద్ద నుండి రావాలి. మనం నడిచి వెళ్ళినప్పుడు, మనం కూర్చున్నప్పుడు, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం పండుకున్నప్పుడు, మనం లేచి నుంచున్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, పనిలో ఉంటా ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా మన వెంట మనతోటి ఏమి వస్తూ ఉండాలా? క్రీస్తు పరిమళ సువాసన. పౌలు భక్తుడు, మేము క్రీస్తు పరిమళ సువాసన అయి ఉన్నాం అనగా క్రీస్తు మాలో ఉండిపోయాడు. మేము ఎటెళ్ళినా కూడా ఎలాగ ఉంటున్నామంట? క్రీస్తు వారమే. క్రీస్తే మాలో ఉన్నాడు, యేసే మాలో ఉన్నాడు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా అట్టి రీతిగానే సువాసన వెదజల్లే విధంగా ఉండాలి. ఎందుకు వెదజల్లాలి సువాసన అంటే? వాక్యం చెప్తుంది చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనల్ని సువాసన వచ్చే విధంగా క్రీస్తు తయారు చేశాడు మనల్ని. 5:2 వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేని బిడ్డలారా,
దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలాగైతే పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనము అంట పరిమళ వాసన రావడానికి క్రీస్తు మన నిమిత్తం ఏమయ్యాడు? అర్పణగాను బలియాగముగాను తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు. అంటే ఒకప్పుడు మన దగ్గర ఏమొచ్చేది? దుర్గంధం వచ్చేది. రక్షణ లేని సమయంలో నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు నీ దగ్గర నుండి ఏమొస్తుంది? వాసన, దుర్గంధము వాసన, మురికి వాసన, బురద కంపు, లోక సంబంధమైన ఇంకా చెప్పలే పాపపు కంపు నిన్ను కొడతా ఉంది. నిన్ను చేర్చుకోవడానికి ఎవరికి ఇష్టత ఉండట్లేదు. నువ్వు కంపు కొట్టినా, దుర్గంధం వచ్చినా కానీ నీకు పరిమళ వాసన రావడానికి క్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డ, ఈ పుత్రదాత వృక్ష పండ్లు సువాసన ఇచ్చేదిగా ఉంది. యేసును గనక మనం కలిగి ఉన్నట్లయితే ప్రియదేవుని బిడ్డ, పుత్రదాత పండ్లు ఎలాగైతే సువాసన ఇచ్చేదిగా ఉన్నదో మనం కూడా క్రీస్తును కలిగి ఉన్నట్లయితే, యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నట్లయితే పరిమళ వాసన వెదజల్లి క్రీస్తు సాక్షులుగా మనము ఉందుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునేగాక. చూడండి, మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. మూడవదిగా ఈ వృక్షంలో ఉండేటువంటి గుణలక్షణము ఏమైతే ఉందో ఆలోచన చేస్తే, ఈ వృక్షము ఆరోగ్యాన్ని ఇచ్చే వృక్షంగా ఉంది. ఈ వృక్షము ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వృక్షం. ఎలా తెలియజేస్తున్నామనంటే, దీనిలో ఉండేటువంటి వేరు భూమిలో పాతుకుపోతుంది. చెప్పాను కదా, చూపించాను కదా. దీనిలో ఉండేటువంటి వేరు మనిషి వేరు రూపంలో బాగా దృఢంగా ఉంటుందంట. దృఢంగా ఉన్న మొక్క అయితే చిన్నది, వేరు మాత్రం బాగా పెద్దది, మనిషి రూపంలో ఉంటుంది. అయితే పూర్వ దినంలోనంట ఈ వృక్షంలో ఉండేటువంటి ఆ వేరులో నుండి వచ్చేటువంటి నీటినంట త్రాగేవారంట. ఆరోగ్యము కోసము, ఆరోగ్యం పొందుకోవాలని. ఆ యొక్క చెట్టు వేరుని గనక పిండినట్లయితేనంట మంచి నీరులాగా దానిలో నుంచి నీరు వస్తుందంట. ఆ నీటిని త్రాగేవారంట. ఆ నీటిని త్రాగి ఇంకా దానికి ఒక పేరు పెట్టేవారంట. ఏమనంటే జీవజల వృక్షము అని. ఎందుకంటే ఆ నీరు త్రాగితే ఖచ్చితంగా జీవము పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాము అని చెప్పి దానికి నిత్య జీవ వృక్షము అనే పేరు కూడా పెడతా ఉండేవారు. అంత నీరు అనేది అందులోంచి వచ్చేది. ఆ నీరు త్రాగితే ఖచ్చితంగా జీవం పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాము అనేటువంటి విధానంలో ఆలోచన చేసి దానిని త్రాగడానికి ఇష్టత చూపించేవారన్నమాట. అయితే వాక్యం చెప్తా ఉంది, లోకపరంగా అయితే అది జీవాన్ని ఇస్తుంది. జీవం ఇచ్చిన కొంతకాలానికి మనిషి తిరిగి మట్టిలో కలవవలసింది. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఎలాగునా దేవునికి సాదృశ్యం, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం అని అంటే మలాకి భక్తుడు తెలియజేస్తున్నాడు, మలాకి ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇది ఆరోగ్యం ఇచ్చే వృక్షంగా ఎలాగైతే ఉందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆరోగ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయము చూస్తే, మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉంది. 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మలాకి 4:2, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు ఏం చేస్తున్నాయి? ఆరోగ్యము కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తా ఉన్నాయి. నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించును. ఆ నీతి సూర్యుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెక్కల క్రిందకి కనుక మనం వచ్చినట్లయితే ఏం కలుగుతుందంట? ఆరోగ్యం మనకు కలుగుతూ ఉంది. అదే చెప్తున్నాడు సామెతల గ్రంథకర్త 9వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 9:11 వచనంలో ఆయన అంటున్నాడు, ఏమని అంటే 9:11లో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములు అగ్గును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనకి
ఇంకా చెప్పాలంటే నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతూ ఉంది. ఆయన రెక్కల క్రింద మనకు నిత్య జీవము అనేది మనకు కలుగుతూ ఉంది. దీర్ఘాయువు మనము పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పుత్రదాత వృక్ష ఫలాలు ఎలా అయితే ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యందు భయభక్తులు అనగా యేసు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమరయ స్త్రీని చూడండి, ఆమె ఎంతో లోకానుసారంగా జీవించింది. అయితే ఒకానొక సమయంలో ఆ యొక్క యాకోబు బావి దగ్గరకు వచ్చి మధ్యాహ్నం వేళ ఎవరూ లేరనుకొని ఆ మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీళ్ళు చేదుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నువ్వు నాకు తాగడానికి కొన్ని నీళ్ళు ఇవ్వంటే, నువ్వు చూడడానికి యూదుడుగా ఉన్నావు, నేనైతే సమరయురాలిని కదా, నేను ఎలా నీకు నీళ్ళు ఇవ్వనంటే ఆయన ఆమెతోటి సంభాషణ చేసి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఇచ్చే నీళ్ళు నీవు కనుక నువ్వు తాగావంటే నీవేం పొందుకుంటావు? నిత్య జీవాన్ని. దేనికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుడా, ఈ మధ్యాహ్న వేళ రాహేలు అడిగింది, ఆ పండ్లను నాకు కొన్ని ఇవ్వా అని అన్నట్టుగా ప్రియదేవుని బిడ్డలారా, పుత్రదాత వృక్ష పండ్లైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉన్నట్లయితే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వాక్యాన్ని చూద్దాం, 4వ ఉపయోగాన్ని చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వృక్షము ప్రియదేవుని బిడ్డ ఈ గుణలక్షణము ఏమి కలిగి ఉన్నది అని అంటే, ఈ యొక్క వృక్షము ఔషధం ఇచ్చే వృక్షంగా ఉన్నది. ఔషధాన్ని ఇచ్చేటువంటి మందు ఇచ్చేదిగా ఈ యొక్క వృక్షం ఉన్నది అని మనకు తెలియజేస్తుంది. దీనిలో ఉండేటువంటి గుణలక్షణాలంట ఎక్కువగానంట కడుపులో ఉండేటువంటి అల్సర్ అంటాం కదా, ప్రేగు సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి అల్సర్లు వస్తూ ఉంటాయి. అల్సర్ వ్యాధులకు ప్రియదేవుని బిడ్డలారా, అలాగే ఆస్తమా వ్యాధికి, ఒళ్ళు నొప్పులకు, ఎక్కువగా విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వచ్చే దానికి, మల బద్ధకము నుండి విడుదల కలుగు చేయడానికి ఈ యొక్క వృక్షం యొక్క వేర్లు కావచ్చు, వాటిని ఉపయోగిస్తే వీటి నుండి విడుదల అనేది పొందుకుంటారు అని ఎక్కువగా దాన్ని మెడిసిన్గా కూడా దాన్ని ఉపయోగించేవారు. మన కాలం ఇప్పుడైతే దాని ఉపయోగం ఎక్కువగా లేదు, కానీ పూర్వ దినాల్లో ఎక్కువగా వాడుతూ ఉండేవారు. మన యొక్క ప్రాంతాల్లో కూడా మనం కూడా కొన్ని ఔషధ మొక్కల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఏదైనా బలహీనతలు వస్తే కదా, ఏంటి దగ్గు జలుబులు అవి వస్తూ ఉంటే వేపాకుని ఒక ఔషధంగా వాడుతూ ఉంటాం. తులసి ఆకుల్ని త్రుంచి వాటిని మనం ఏం చేస్తాం, మెత్తగా చేసుకుని వాటి రసాన్ని వాడుతూ ఉపయోగిస్తూ ఉంటాం. కొద్దిగా ఉపశమనం అనేది మనకి కలుగుతూ ఉంటుందని. ఇంకా చెప్పాలంటే పండ్లలో కూడా చూడండి, నేరేడు పండు చూస్తే నేరేడు పండు షుగర్ వ్యాధికి చాలా ఉపయుక్తకరంగా ఉంది. నేరేడు పండులో ఉన్న ఆ గింజను బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని తీసుకుంటే షుగర్ వ్యాధి నార్మల్ అవుతుంది అని చెప్పి దానిలో కూడా చాలా ఉపయుక్తకరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పి ఎన్నో రకాలైన మనకి కొన్ని తెలిసిన మన ఏరియాల్లో కొన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం, ఔషధ మొక్కలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మధ్యధర ప్రాంతంలో పూర్వ దినాల్లో దీనిని కూడా ఒక ఔషధంగా ఉపయోగించడము అనేది జరుగుతూ వచ్చేది. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మొక్క ఎలాగైతే ఔషధాన్ని ఇచ్చి మనిషిని బాగు చేస్తూ ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియదేవుని బిడ్డలారా ఆయన ఔషధాన్ని ఇచ్చేవాడు, మందునిచ్చేవాడు. ఇంకా చెప్పాలంటే ఆయన స్వస్థత ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతోమందిని యేసయ్య బాగు చేశాడు. చెవిటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని, మోగవారిని, ప్రియదేవుని బిడ్డలారా చర్మ వ్యాధులకు సంబంధించిన వారిని, ఓచ చేయగల వారిని, దయ్యములు పట్టి పీడింపబడుతున్నటువంటి వారిని, ఎంతోమంది వారిని, నడుము వంగిపోయినటువంటి వారిని, ప్రియదేవుని
ప్రీతిని బిడ్డల రక్తస్రావం కలిగినటువంటి వారిని ఆయన బాగు చేశాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ప్రీతిని బిడ్డలారా, ఆయన రక్తమే ఒక ఔషధం ప్రీతిని బిడ్డలారా. మనం అనుకోవచ్చు నాకు ఇన్ని బలహీనతలు లేవే అనుకుంటే పొరపాటే. మనం ఒక బలహీనత అందరం కలిగే ఉన్నాం. ఏంటి ఆ బలహీనత? ఆ రోగం ఏంటో తెలుసా? పాపం అనే రోగం అందరం కలిగి ఉన్నాం. షుగర్ నాకు లేదు, బీపీ నాకు లేదు, గుండె సమస్య నాకు లేదు, అది లేదు ఇది లేదు అనుకోవచ్చు. కానీ ఒక రోగంతో నీవు ఉన్నావు. అదే రోగము పాపం అనే రోగం. ప్రీతిని బిడ్డలారా, ఆ రోగం పోవాలనంటే పుత్రదాత వృక్ష పండ్లైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నీకు కావాలి. ఆ రక్తాన్ని నీవు స్వీకరించాలి, ఔషధంగా నీవు తీసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? యేసు రక్తం ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనది, పాపులలో చేరలేని రక్తం యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, యేసు రక్తంలో కనుక మనం మునిగినట్లయితే పాపం అనే రోగములో నుండి మనము పరిశుద్ధపరచబడతాం. యోహాను భక్తుడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి పాపం, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరేదైనా కానీ ప్రతి పాపము నుండి యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది ఒక ఔషధ గుణం కలిగి ఉన్నది అని ఎలాగైతే సెలవిచ్చిందో, యేసు రక్తము కూడా మనలో ఉన్న పాపం అనే రోగాన్ని యేసు రక్తము గనక మనం కలిగి ఉన్నట్లయితే, ఆయనలో గనక మునిగినట్లయితే, ఆయనను గనక మనం అంగీకరించి హృదయంలో చేర్చుకున్నట్లయితే మనము ప్రీతిని బిడ్డ పవిత్రంగా, పరిశుద్ధంగా ఆ రోగము నుండి మనము పరిశుద్ధపరచబడతాం. ఆత్మీయ రోగాన్ని పోగొట్టుకుంటాం. ఒకవేళ శారీరక సంబంధమైనటువంటి రోగాలు పోవేమో, ఎన్ని మందులు వాడినా కొంతమందికి తగ్గుతాయి, కొంతమందికి తగ్గవు. కానీ యేసు రక్తం అనేటువంటి ఆ ఔషధం కనుక నీవు నేను మనం తీసుకున్నట్లయితే నీకు సగం తగ్గడం సగం పోవడం కాదు, పూర్తిగా పాపము అనేది నీలో నుంచి పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డ, ఈ మధ్యాహ్న వేళ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి ఉన్నాడు. పుత్రదాత వృక్ష పండ్ల గురించి. రూబేను తీసుకెళ్ళి లేయాకి ఇచ్చినప్పుడు లేయా దగ్గర నుండి రాహేల్ అడుగుతుంది, ఆ పండ్లు నాకు కొన్ని ఇవ్వు అని. ఆ పండ్లు అడగడానికి గల కారణం అవి సంతానాన్ని ఇచ్చేవిధిగా ఉన్నాయి. ఆ పండ్లు అడగడానికి గల కారణం సువాసన ఇచ్చేదిగా ఉన్నది. ఆ పండ్లు అడగడానికి గల కారణం ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఆ పండ్లు అడగడానికి గల కారణం ఔషధాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. మధ్యాహ్న వేళ వాక్య వర్తమానం విన్న నీవు నేను మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రియమైన బిడ్డ అడుగుదాం. ఇట్టి లక్షణాలన్నీ కూడా యేసయ్య కలిగి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య ఏమిస్తున్నాడు? సంతానాన్ని ఇస్తాడు. ఆయనను కలిగి ఉంటే ఆత్మీయమైనటువంటి బిడ్డల్ని కనేవారంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రియమైన బిడ్డలారా, ఎలాగైతే సువాసన ఇచ్చేదిగా ఉందో యేసుక్రీస్తు ప్రభు వారిని కనుక మనం కలిగి ఉన్నట్లయితే క్రీస్తు పరిమళ సువాసనగా మనము మార్చబడతాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు. కారణం ఏంటో కొంతమందిని చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తే మీరు క్రిస్టియన్సా, మీరు క్రైస్తవులా, మీరు దేవుడు యేసు ప్రభు అని అడుగుతారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు యేసు నమ్ముకున్న వాళ్ళ యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉంటుందో. గ్రహించారు ఎప్పుడైనా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు? ప్రియమైన బిడ్డ, మీ వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు అంటే ఎదుటోళ్ళకు కూడా అన్యులకు కూడా తెలుసు యేసయ్య ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్న గొప్ప దేవుడా అని.
కాబట్టి మనం వాక్యాన్ని విని నేర్చుకుంటాం. మనం కూడా తెలుసుకోవాలి ప్రియదేవుడా, మనం ఎక్కడ అడుగుపెట్టినా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఉన్నా పరిమళ వాసన మనల్ని నుండి వస్తూ ఉండాలి. క్రీస్తు అనే పరిమళ సువాసన. ఆరోగ్యం ఇచ్చేవాడు మన యేసయ్య ప్రియదేవుని బిడ్డలారా. నిత్య జీవానికి నడిపించేవాడు మన యేసయ్య. ఔషధంగా మనల్ని ఔషధం ఇచ్చి స్వస్థ ఇచ్చేవాడు మన యేసయ్య. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ ఈ పుత్రదాత వృక్ష పండ్లను మనం కలిగి అటువంటి గుణ లక్షణాలు కలిగిన యేసయ్యను మనం అంగీకరించి ఆయన బాటలో నడిచి క్రీస్తు కొరకు మనందరం కూడా సాక్షులుగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును కాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా,